ఒక తెలివిలేని రాజు దగ్గర ఒక చాకలి, ఒక కుమ్మరి ఉండేవాళ్ళు. చాకలాయన అంటే కుమ్మరాయనకి చాలా కోపం. ఒకరోజు కుమ్మరాయన రాజుతో, రాజా రాజా, మన చాకలి దేనినైనా సరే బాగా ఉతికి తెల్లగా చేయగలడు. మీ ఏనుగును పంపించండి, దానిని కూడా తెల్లగా చేసి పంపుతాడు అని చెప్పాడు. రాజు చాకలిని పిలిపించాడు. ఏనుగును ఉతికి తెల్లగా చేసుకుని రమ్మని చెప్పాడు. చాకలికి ఇదంతా కుమ్మరి చేసిన పని అని తెలిసిపోయింది. తరువాత రోజు రాజు దగ్గరికి పోయాడు. రాజా, ఏనుగును తెల్లగా తయారు చేయాలంటే ముందు పెద్ద కుండలో వేడి నీళ్లు పోసి దానిని బాగా నానబెట్టాలి. మన కుమ్మరికి చెప్పి ఒక పెద్ద కుండ చేయించండి అన్నాడు. రాజు కుమ్మరిని పిలిచి ఏనుగు పట్టేంత పెద్ద కుండ చేయమన్నాడు. కుమ్మరి ఎంత పెద్ద కుండ చేసినా ఏనుగు కాలు పెట్టగానే అది పగిలిపోయేది. దాంతో రాజుకు చాలా కోపం వచ్చింది. నా ఏనుగు తెల్లగా కాకపోవడానికి కారణం నువ్వే అంటూ ఆ కుమ్మరిని ఊరి నుంచి తరిమేశాడు.